చాయ్ గురించి ఓ సినిమాలో చిరంజీవి పాటకు తగ్గట్టుగా ఉంటుంది అక్కడి చాయ్. ఆ హోటల్ చూడ్డానికి ఓ రేకుల షెడ్లా కనిపించినా చాయ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఆ చాయ్ కోసం కిలోమీటర్ల దూరం వచ్చి జనం తాగుతారంటే దాని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ చాయ్ తాగితే ఎప్పటికీ మరువలేరని చాయ్ ప్రియులు చెబుతున్నారు. ఈ స్పెషల్ టీ ఎక్కడో తెలుసుకోవాలంటే మనం కూడా సరదాగా వరంగల్ వెళ్లాల్సిందే. వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న సుధాకర్ హోటల్ ఇది. చిన్న రేకుల షెడ్డులో ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ప్రారంభమైన నాటి నుంచి హోటల్ నిర్వహిస్తున్నారు. 30 ఏళ్లుగా మార్కెట్ కు వచ్చే రైతులు, వ్యాపారులు, నగరవాసులకు ఉదయం పలు రకాల టిఫిన్స్, మధ్యాహ్నం చపాతీ, రైస్ అందుబాటులో ఉంచుతారు. సామాన్య రైతులు కొనగలిగేలా తక్కువ రేట్లలోనే రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తారు. దీంతో పాటు మరో స్పెషల్ ఉంది ఇక్కడ, అదే సుధాకర్ చాయ్. ఇక్కడ అన్నిటికంటే చాయ్ వెరీ స్పెషల్. హోటల్ యజమాని సుధాకర్ చేసిన చాయ్ కు నగరవాసులతో పాటు రైతులు, వ్యాపారులు ఫిదా అవుతారు. నీళ్లు కలపని పాలు, ప్రత్యేకంగా తెప్పించిన టీ పొడితో సుధాకర్ తయారు చేసే చాయ్ అంటే నగరవాసులు లొట్టలేస్తారు. తెల్లవారుజాము 5 గంటల నుంచే సుధాకర్ చాయ్ కోసం జనం క్యూ కడతారు. చేసిన చాయ్ ఒకసారి అయిపోయిందంటే మళ్లీ తయారు చేసే వరకు 100 మంది పోగవుతారు. చాయ్ రెడీ అవగానే మీదకు ఎగబడి మరీ తీసుకుంటారు. ఒక కప్పు టీ కోసం ఒక రకంగా యుద్ధమే చేస్తారండోయ్. సుధాకర్ చాయ్ దొరికిందంటే ఏదో సాధించినట్టు ఫీల్ అవుతారు. మనం లేచిన ఎంతో ఒత్తిళ్లతోని, మానసిక సమస్యలతోనే ఉంటాము. కానీ ఉదయాన్నే గ్రెయిన్ మార్కెట్ వద్ద ఉన్న సుధాకర్ హోటల్ దగ్గరికి వచ్చి ఆ టీ తాగడం వల్ల మైండ్ ఎంతో మానసికంగా ఉల్లాసంగా పొందుతుంది, ఉత్తేజకంగా ఉంటుంది. చేసుకోవాల్సిన పనులు కూడా చేసుకోగలుగుతాం. గ్రెయిన్ మార్కెట్ వద్ద సుధాకర్ హోటల్ ఉండడం కాదండి, సుధాకర్ అన్న హోటల్ దగ్గరే గ్రెయిన్ మార్కెట్ ఉంది అనే ఒక సింబల్ అయిపోయింది. సుధాకర్ చాయ్ కోసం వరంగల్ నగరం నుంచి శివారు ప్రాంతమైన ఎనుమాములకు తరలి వస్తారు. ఇక్కడున్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, రైతులు సుధాకర్ చాయ్ తాగనిదే తృప్తి ఉండదని చెబుతున్నారు. సుధాకర్ తయారు చేసే చాయ్ ఇంత బాగా ఉండటానికి అతడి చేతి మహత్యమే కారణమని మరికొందరు చెబుతున్నారు. వాస్తవానికి బారిస్టర్ చదువు చదివినా కూడా, వృత్తిరీత్యా అన్న BA LLB బారిస్టర్ చదువు చదివినా కూడా ఇక్కడ చాయ్ ఒక మంచి మాటతో నీళ్లు కలపకుండా చాయ్ పోసే విధానము, అన్న పలకరించే విధానము, రోజు ఉదయాన్నే అన్న చాయ్ తాగంది మాకు మేము పనులలోకి వెళ్ళని పరిస్థితి. తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యే సుధాకర్ చాయ్ హోటల్ రాత్రి వరకు కొనసాగుతుంది. రోజుకు 4 నుంచి 5,000 చాయ్లు అమ్ముడవుతాయని సుధాకర్ చెబుతున్నాడు. ఎనమాముల వ్యవసాయ మార్కెట్ కు రైతులు ధాన్యం తీసుకొచ్చే సమయాల్లో ఇంకా ఎక్కువ గిరాకీ ఉంటుందని చెబుతున్నారు. ఎవరైనా VIPs వచ్చినప్పుడు కానీ మాకే చాయ్ చెప్తారు. చాయ్ ప్రోగ్రామ్ ఉంటే మాత్రం వరంగల్ దాదాపు మాకే చెప్తారు. 4 to 5:36 వరకు బాగుంటుంది. ఆ టైంలో రైతులు అందరూ వస్తారు. మామూలుగా అప్పుడే బిజీ బాగుంటుంది. ఆ టైంలో బిజినెస్ ఎక్కువ ఉంటుంది అన్న. మార్కెట్లో రోజు 3 నుంచి 4,000 మంది, అంటే మార్కెట్లో పనిచేసే వాళ్ళు 3,000 మంది ఉంటారు ఈజీగా. భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరుకులు పోతుంటారు. లారీ డ్రైవర్స్ వస్తారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సంబంధించిన లారీ డ్రైవర్లు ఇక్కడికి వస్తారు. సుధాకర్ తండ్రి తొలుత ఇక్కడ చాయ్ హోటల్ ప్రారంభించారు. అప్పుడు సుధాకర్ వయసు 6 ఏళ్లు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు హోటల్ చూసుకునేవాడని సుధాకర్ తల్లి చెబుతోంది. LLB వరకు చదువుకున్న సుధాకర్ ఒకవైపు లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూనే హోటల్ నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఇదే బిజినెస్ మాకేదో 10 మంది వర్కర్లు ఉంటారు. సీజన్ వచ్చినట్టయితే బాగానే గిరాకు ఉంటుంది. తినటోళ్ళు ఆసాంలైనా, సేట్లైనా, కుమస్తలైనా, పెద్ద పెద్ద సార్లు అయినా వచ్చినా ఈడ ఆగి టిఫిన్ చేయండి పోరు. ఈ హోటల్లో చాయ్ విభాగం సుధాకర్ చూసుకుంటే అతడి 2 సోదరులు హోటల్ చూసుకుంటారు. ఉదయం ఇక్కడ పూరి, దోశ, ఇడ్లీ, వడ అందిస్తారు. మధ్యాహ్నం చపాతీ, రైస్ ఉంటుంది. స్థానికులే కాదు, అధికారులు సైతం సుధాకర్ చాయ్ కు ఫిదా అయ్యారు. గతంలో పనిచేసిన పలువురు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు సుధాకర్ చాయ్ తాగేందుకు వచ్చారు. అలాగే ఎనుమాముల మార్కెట్ ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు సమయంలోనూ అధికారులు సుధాకర్ చాయ్ ఆర్డర్ చేస్తారట. ఇంత స్పెషల్ అయిన వరంగల్ సుధాకర్ చాయ్ ను మీరు ఓసారి టేస్ట్ చేయండి. వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర సుధాకర్ ఏర్పాటు చేసినటువంటి ఈ టీ స్టాల్ కు యమగిరాకి ఉంది. రోజుకు 4 నుంచి 5,000 ఛాయలు అమ్ముతూ ఇక్కడ నగర వాసుల మనసును ఆకట్టుకున్నాడు ఈ సుధాకర్. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి, వరంగల్.